హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పిల్లల ఎగ్జిబిషన్ మంచిగా అరేంజ్ చేశారండి. ఇలా ఎంకరేజ్ చేస్తుంటే టీచర్స్ కూడా పిల్లలకి నాలెడ్జ్ పెరుగుతుంది. ఇది అయితే చాలా బాగుందండి. ఎంత బాగా చేశారో చూడండి. ఇది కంప్యూటర్ క్లాస్ అంట మా పాప వాళ్ళ స్కూల్లో. నేను ఎప్పుడు ఇంకా మొత్తం విజిట్ అయ్యి నేను అంతా క్లాసెస్ చూడలేదండి. వాళ్ళని ఫస్ట్ టైము. అంత అలో ఉండదు లోపలికి, ఓన్లీ బయట వరకే వదిలేసి వచ్చేస్తాము. ఇంకా కింద కూడా ఫుడ్కి సంబంధించినవి పెట్టారండి. అది కొనుక్కొని తినాలంట మనము. ఇంకా వాళ్ళకి 10 రూపీస్ ఇచ్చి నేను ఒక 5 ఐటమ్స్ టేస్ట్ చేసిన అండి. పాస్తా, టమాటో రైస్, ఫ్రూట్ సలాడ్, పాక్మాన్, ఇంకొక ప్లేట్ పాస్తా, 2 ప్లేట్స్ 50 రూపీస్ నేను వాళ్ళ దగ్గర ఇచ్చి తీసుకున్నానండి. 10 రూపీస్. పిల్లలు ఇంకేదో వాళ్ళ ఆనందము. మంచి చేసిర్రు, ఫుడ్ కూడా బాగుంది. మా పాప రమ్మన్నందుకు వెళ్ళాను, లేకపోతే మిస్ అయిపోతుండే. రేపు కూడా ఉంటుంది సండే అని చెప్పారు టీచర్. ఇంకా రేపు ఏం లేదు వెళ్ళేది. ఇంక ఇవాళ వెళ్ళేసి వచ్చాం. ఎండలు చాలా ఉన్నాయండి, జాగ్రత్త. ఎండలకి పిల్లలని బయటికి తిప్పకండి. మేమైతే ఇప్పుడు ఎండలనే పోయి వచ్చినాము, అందుకే చెప్తున్నాను. ఇక్కడ మేమైతే లంచ్ అక్కడనే అయిపోయిందండి మాది. ఫస్ట్ 1 ప్లేట్ తీసుకున్నా, బాగుందని చెప్పి ఇంకో ప్లేట్ తీసుకొని తిన్నా. బాగా అనిపించింది పాస్తా అయితే. మంచిగా తిని చేసి అటు తిరిగి వేసి వచ్చినామండి. ఎండలకి జాగ్రత్త, పిల్లలు టేక్ కేర్. చిన్నపిల్లలు ఉన్న దగ్గర వాటర్ బాటిల్ తీసుకోపోలేను. మా బాబు అయితే ఫుల్ వేసిండంటే మళ్ళీ బయట తీసుకొని మనకి తాగిపిచ్చి తీసుకొచ్చినాము. ఇంక తింటున్నాను. మరి లంచ్ మొత్తం స్కూల్లోనే అయిపోయినా. ఆయన పాక్మాన్ బిజీ. మంచిగా చేసిర్రు పిల్లలైతే. మనం పిల్లలని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, టీచర్స్, పేరెంట్స్. నేను కూడా నెక్స్ట్ టైం మా పాపని పార్టిసిపేట్ చేయించాలని అనుకున్నాను. అలా టీచర్కి చెప్తే ష్యూర్ మేడం, కంపల్సరీ మీ పాపని నెక్స్ట్ టైం మనం పార్టిసిపేట్ చేయిద్దామని చెప్పేసి అన్నారండి. చాలా మంచిగా జరిగింది స్కూల్లో. టీచర్ రిసీవెన్స్ కూడా చాలా బాగుంటుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.